హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో చింతకాయ నువ్వుల పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇది అన్నం, ఇడ్లీ, దోశ, చపాతీ, జొన్న రొట్టె ఇంట్లో కన్నా చాలా రుచిగా ఉంటుందండి. ఇది చేసుకోవడం చాలా సులువు. ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు కూడా ఇది చేసుకోవచ్చు. ఇది పోయిన సంవత్సరం చేసి పెట్టుకున్న పచ్చడి. చూడండి, గింజ బాగా ఊరిపోయి మెత్తగా అయిపోయింది. ఇది సంవత్సరం పైనే నిల్వ ఉంటుంది. ముందుగా చింతకాయలను శుభ్రంగా కడిగి ఒక బట్ట మీద ఫ్యాన్ కింద ఆరేసేసుకోవాలి. చూడండి నీళ్ళు ఎంత మురికిగా ఉన్నాయో. ఆరిన చింతకాయలని చేతులతో ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఈ చింతకాయ ముక్కల పైన నార, తొక్క తీసేసుకోవాలి. నార ఈజీగానే వస్తుంది, కానీ తొక్క రాదు. తొక్క తీయాలి అంటే చాకే వాడాలి. చాలామంది తొక్కతోనే తొక్కి పెట్టుకుంటారు పచ్చడిని. నేను మాత్రం పైన తొక్క తీస్తాను. ఇది చాలా మెత్తటి పేస్ట్ వస్తుంది పచ్చడి చేసుకున్నప్పుడు. తొక్క ఉంటే ఏంటంటే రఫ్గా బరకగా ఉంటుంది పచ్చడి. చింతకాయల పైన నుంచి తొక్క నార తీసేసాను. చింతకాయని ఇలా కట్ చేస్తే ఏదైనా గింజ పాడైపోయింది ఉంటే లోపల అది మనం తీసేసుకోవచ్చు. వీటిని ఉప్పు, పసుపు వేసి రోట్లో కచ్చాపచ్చాగా దంచి గాజు సీసాలో పెడతాను. సంవత్సరం అయినా పాడవ్వదు. కొలత ఏంటంటే కిలో చింతకాయలకి 100 గ్రాములు ఉప్పు, కొద్దిగా పసుపు వేసి దంచి పెట్టుకోవాలి. ఇది 250 గ్రాములే నేను చేస్తున్నది. సో 25 గ్రాముల ఉప్పు వేస్తున్నాను. చింతకాయ ముక్కల్ని రోట్లో కానీ మిక్సీ జార్లో కానీ వేసి కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి కచ్చాపచ్చగా దంచి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోవాలి. ఈ చింతకాయ పచ్చడితో నువ్వులు కానీ లేదా పచ్చి కొబ్బరి, ఎండుమిరపకాయలు లేదా పచ్చిమిరపకాయలతో కానీ చేసుకోవచ్చు. దేని రుచి దానిదేనండి. ఇలా దంచి పెట్టుకున్న ముక్కల్లో 3వ రోజు ఉప్పు రుచి చూసుకుని సరిపోకపోతే కనుక కొద్దిగా కలిపి పెట్టుకోండి. ఉప్పు తక్కువైతే పచ్చడి పాడవుతుంది. ఈ పచ్చడి కోసం రాళ్ళుప్పే వాడాలి. నేను నువ్వులు, పచ్చిమిరపకాయలు కాంబినేషన్తో చేస్తున్నాను. ఇందుకోసం పొయ్యి మీద ఒక ఫ్రై ప్యాన్ పెట్టి వేడెక్కిన తర్వాత కొన్ని నువ్వులని మాడకుండా దోరగా వేయించుకోవాలి. అదే ఫ్రై ప్యాన్లో కొద్దిగా నూనె పోసి తగినన్ని పచ్చిమిరపకాయలు, అంటే మీరు కారం తినే దాన్ని బట్టి పచ్చిమిరపకాయలు 2 ముక్కలుగా కట్ చేసి నూనెలో వేయించుకోవాలి. వేయించుకున్న పచ్చిమిరపకాయలు, నువ్వులు, తొక్కి పెట్టుకున్న పచ్చడి కావాల్సినంత, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా జీలకర్ర, ఉప్పు వేయకుండా పేస్ట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేయించుకున్న ప్యాన్లో 2 స్పూన్లు నూనె పోసి వేడెక్కిన తర్వాత శనగపప్పు, మినపప్పు, మీకు పప్పులు ఎక్కువ ఇష్టం లేకపోతే కొద్దిగా వేసుకోండి టేస్ట్ కోసం, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, పేస్ట్ చేసుకున్న పచ్చడి వేసి కలుపుకోవాలి. ఇంతేనండి, రుచికరమైన చింతకాయ పచ్చడి రెడీ. ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు చేసుకోవచ్చు. జ్వరం వచ్చి నోటికి ఏది రుచిగా లేదు అనిపించినప్పుడు కూడా ఇది చేసుకుని తింటే నోటికి బాగుంటుంది. ఉప్పు అవసరం పడదు, అయినా ఒక్కసారి రుచి చూసి మీకు కావాల్సినంత ఉప్పు వేసుకోండి. చింతకాయలు తొక్కి పెట్టుకుంటే చాలండి. ఈ పచ్చడి ఎప్పుడైనా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడి వారం రోజులు బయట పెట్టినా పాడవు. ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.